కోసం ప్రయత్నం చేయటం అంతకంటే తప్పు లేదు. కానీ ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే ఎలా ఉండాలి అనే దాని మీద కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇవాళ స్వచ్ఛ ఆంధ్రప్రదేశే కాదు, స్వచ్ఛ భారతదేశం, స్వచ్ఛ ప్రపంచం ఉండాల్సిన అవసరం ఉంది. ఏమైతే మనం వాడి పారేసినటువంటి వ్యర్థాలు సమాజానికి ప్రమాదకరంగా తయారవుతున్నాయి, ముఖ్యంగా భూమికి భారం అవుతున్నాయి, భూమిని చెడగొడుతున్నాయి. పశువులు వీటిని ఆహారంగా భావించి తింటున్నాయి. తిని జీర్ణింప చేసుకోలేక పశువులు మరణిస్తున్నటువంటి సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఇది పశు నష్టానికి కూడా దోహదపడుతుంది. ఆ తర్వాత భూమి పొరలన్నీ కూడా ప్లాస్టిక్ మయమైపోయి భూమి అంతా సర్వనాశనం అయిపోయి ఎందుకు పనికి రాకోకుండా మానవాళిని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు గమనించి ఒక స్వచ్ఛ భారత్ని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం భారతదేశంలో జరుగుతూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. అసలు వ్యర్థాలను మేనేజ్ చేయటం అనేది ఇవాళ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. కొన్ని దేశాలైతే వ్యర్థాలను మేనేజ్ చేయటం, రీసైక్లింగ్ చేయటం కోసం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మన దేశంలో కూడా వ్యర్థాలను రీసైక్లింగ్ చేయాలని, లేదా వాటిని సర్వనాశనం చేసి మానవాళికి ప్రమాదం లేకుండా చేయాలనే ప్రయత్నాలు చాలా జరుగుతున్నా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవటం చాలా బాధాకరమైనటువంటి అంశం. ముఖ్యంగా మనం మన రాష్ట్రానికి వద్దాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉండాలంటే ఏం చేయాలి? మనం వాడేసి పారేసిన వ్యర్థాలన్నింటినీ కూడా సక్రమంగా వాటిని వినియోగించాలి. వినియోగించాలంటే మనం చూస్తున్నాం కదా, ఎస్డబ్ల్యూపిసి అంటే సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ అని మనం అప్పుడప్పుడు రోడ్ల వెంట వెళుతున్నప్పుడు గ్రామాలకు దూరంగా షెడ్లు ఉంటాయే, అవి ఎస్డబ్ల్యూపిసిలు. వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వాలు ఎంత కష్టపడుతున్నా శూన్యం. చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే ఉపయోగంలోకి వస్తున్నాయి. మనం ఒకసారి రోడ్డు వెంట వెళ్తున్నప్పుడు చూడండి, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ బయట కానీ గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్లు ఉంటాయి. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి యూజ్ చేసినటువంటి వస్తువులు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. ఇవి వర్షం పడ్డప్పుడు ఏం చేస్తాయంటే కొట్టుకుపోయి కాలువల్లో పడతాయి. కాలువల్లో వాటర్ని ఆపేస్తాయి, ప్రమాదాలకు దారితీస్తాయి. కాలువలు, పంట కాలువలు అన్నీ కూడా ప్లాస్టిక్తో కప్పబడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఈ ప్లాస్టిక్ని వినియోగం తగ్గించడంతో పాటు ప్లాస్టిక్ని మనం ఏదైతే వాడి బయట పారేస్తున్నామో వాటినన్నిటినీ కూడా రీసైక్లింగ్ చేసేటటువంటి పద్ధతిని అనుసరించాలనేది మనం ఇవాళ మన పర్యావరణవేత్తలు చెబుతున్నటువంటి అంశం. ఇదే క్రమంలో గ్రామాల్లో కూడా మనం చూస్తాం, పొడి చెత్త, తడి చెత్త అని రెండు డబ్బాలు వేయమంటారు. వేసి అవి తీసుకొచ్చి ఎస్డబ్ల్యూపిసిల్లో వాటిని సాగ్రిగేట్ చేసి పొడి చెత్తనంతా కూడా వేరే సైక్లింగ్ చేస్తారు. లేదంటే తడి చెత్తని తయారు చేసి కంపోస్ట్గా తయారు చేస్తారు, వర్మీ కంపోస్ట్గా తయారు చేస్తారు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ అన్ని చోట్ల జరుగుతుందంటే అనుకున్న చోట్ల జరగటంలా. ఒక 5% జరిగితే చాలా ఎక్కువ. దీనిలో ఐటీసీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కొంత ప్రోత్సాహం ఇచ్చి గ్రామాల్లో తయారు చేస్తున్న అంత ఉత్సాహకరంగా గ్రామాల్లో కూడా దీని మీద దృష్టి పెట్టేవారు తక్కువ కావటం చాలా బాధాకరమైనటువంటి అంశం. దీనిలోనే ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. చెత్త పన్ను అని ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు. చెత్త పన్ను అంటే ఏమిటి అసలు? ఇప్పుడైతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ తడి చెత్త, పొడి చెత్త ఆ రెండింటినీ కూడా సేకరించే వ్యక్తులు ఏమంటారంటే గ్రీన్ అంబాసిడర్స్ అంటారు. ఈ గ్రీన్ అంబాసిడర్స్కి ఆ గ్రామాల్లో 7, 6 ఆ గ్రామాల సైజు ప్రకారం ఉంటారు. వారికి 8,000, 10,000, 12,000 శాలరీ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ గ్రీన్ అంబాసిడర్కి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి డబ్బులు రానప్పుడు వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. అప్పుడు వాళ్ళు వసూలుకి వెళ్ళరు. వసూలు మీన్స్ ఈ తడి చెత్త, పొడి చెత్త సేకరణకు వారు వెళ్ళరు. వెళ్ళకపోవటం వల్ల ఏం జరుగుతుంది? ఆ గ్రామాల్లోనే తడి చెత్త, పొడి చెత్త అలాగే పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వారికి పోషణ కోసం గ్రామాల్లో మనం ఎక్కడ తడి చెత్త, పొడి చెత్త వసూలు చేసినప్పుడు ఆ గ్రామంలో ఆ ఇంటి దగ్గర 10 రూపాయలు, ఇంటి దగ్గర 10 రూపాయలు, అట్లా 10 రూపాయల చొప్పున వసూలు చేసే కార్యక్రమాన్ని పెట్టారు. దాన్నే చెత్త పన్ను అని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ వచ్చారు. ఆ చెత్త పన్ను తీసేస్తామన్నారు, మొన్న తీసేశారు. ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇదే చెత్త పన్ను పిఠాపురంలో వసూలు చేసే కార్యక్రమాన్ని
పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. నిజంగా అలా రూ. 10 రూ. 20 వసూలు చేయటం వల్ల జరిగేటటువంటి సౌలభ్యం ఏమిటంటే అక్కడ గ్రీన్ అంబాసిడర్స్కి మనం శాలరీస్ సక్రమంగా ఇవ్వగలుగుతాం, వారి పోషణకి పనికొస్తుంది, సక్రమంగా ఈ చెత్త సేకరణకి పనికొస్తుంది. ఈ చెత్త సేకరణ చేసిన తర్వాత దీనిలో 2 అంశాలు ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ కూడా రీసైక్లింగ్కి పంపించవచ్చు. ఇప్పుడు బాటిల్స్ ఉంటాయి కదా, మనం తాగి వాడేసిన బాటిల్స్, అవన్నీ క్రష్ చేసి బండిల్స్గా కట్టి వాటిని తీసుకువెళ్ళి రీసైక్లింగ్ చేసి మళ్ళా ప్లాస్టిక్ బాటిల్స్గా తయారు చేసే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇంకా అన్నిటికీ పనికిరానటువంటి చెత్త, ఇక రీసైక్లింగ్ పనికిరాంది, అదేవిధంగా ఎరువుకు పనికిరాని చెత్త ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకువెళ్ళి తగలేసి విద్యుత్తుని మనం దాని నుంచి తీసుకురావచ్చు. దానివల్ల వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ చేసేటటువంటి కొన్ని ఫ్యాక్టరీలను, కొన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను రాష్ట్రంలో ప్రారంభించేటటువంటి ప్రయత్నాలు జరిగాయి. దానిలోనే గుంటూరు దగ్గర ఉన్నటువంటి జిందాల్ ఫ్యాక్టరీ వేస్ట్ నుంచి విద్యుత్ తయారు చేసేటటువంటిది కూడా చంద్రబాబు టైంలో దానికి ఫౌండేషన్ వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దాన్ని ప్రారంభించారు. అందువలన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో రీసైక్లింగ్కి పనికిరానివి, అలాగే ఎరువుకు పనికిరానివి, అవన్నీ టన్నుల కొద్దు తీసుకువెళ్ళి వాటిని దహనం చేసి దాని నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేసేటటువంటి జిందాల్ ఫ్యాక్టరీకి తరలించే కార్యక్రమాలు చేస్తుంటారు. ఇది అనుకున్న స్థాయిలో భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరగకపోవటం వల్ల వ్యర్థాలన్నీ పేరుకుపోయి చాలా ప్రమాదకరమైన దశకు పోతూ ఉంటాయి. ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు కందుకూరు వెళ్ళారు. అక్కడ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలామంది చాలా ఉపన్యాసాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రహ్మాండంగా చెత్త నుంచి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు సృష్టించిందేం కాదు. చెత్త నుంచి సంపద అంటే చెత్త నుంచి ఎరువు, చెత్త నుంచి రీసైక్లింగు, చెత్త నుంచి విద్యుత్తు. ఇది ఒక కాన్సెప్ట్, వరల్డ్ వైజ్ కాన్సెప్ట్. దాన్ని దిగ్విజయంగా మన రాష్ట్రంలో చేయాల్సినటువంటి అవసరం ఉంది, కానీ చేయలేకపోతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందరూ గమనించాల్సిన అంశాన్ని ఇక్కడ నేను ఒకటి మీ దృష్టికి తీసుకొస్తాను. కందుకూరులో మొన్న సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. కానీ ఒక దీప్తి అనే విద్యార్థిని, బహుశా నారాయణ కాలేజీలో చదువుకుంటుంది అనుకుంటాను, ఆమెకి మైక్ ఇచ్చారు చెప్పమని. పాపం చిన్నపిల్లలు కదా, ఉన్నట్టుగా చెప్పేసింది. ఏం చెప్పేసిందంటే, మా కందుకూరులో చెత్త అంతా పేరుకుపోతుందండి, పేరుకుపోయినటువంటి చెత్తని ఎవరూ తీయటం లేదు, ఇవాళ సీఎం గారు వస్తున్నారని మాత్రం చెత్తనందరినీ కూడా క్లీన్ చేశారు, రోజు ఇలా చేస్తే కందుకూరు బాగుపడుతుంది అని. కందుకూరులో ఎక్కడ చెత్త అక్కడ పేరుకోపోయింది. ఈరోజు సీఎం గారు వస్తున్నారని అందరూ చెత్త తీయడం జరిగింది, కానీ రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను. మంత్రులు వచ్చినప్పుడు, సీఎంలు వచ్చినప్పుడు మాత్రమే రోడ్ల ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించేటటువంటి ఒక నాటకీయ పద్ధతుల్లో జరుగుతూ ఉంది. దీన్ని రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. చెత్త పన్ను విధించినా కూడా చెత్త సేకరణ చేయటంలో గ్రీన్ అంబాసిడర్స్ని వారికి ఉద్యోగాలకు సక్రమంగా జీతాలు ఇచ్చి చేయవలసినటువంటి బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సత్తెనపల్లిలో నేను గ్రీన్ అంబాసిడర్స్ గురించి కానీ, లేదా ఎస్డబ్ల్యూపీసీస్ గురించి కానీ ఐటీసీ వారి సహకారంతో చాలా వరకు కృషి చేశానని నేను నమ్ముతున్నాను. ఎవరన్నా కనుక్కున్నా కూడా చెప్తారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఆ మధ్యన పిఠాపురంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేశారు. కాబట్టి చెత్త నుంచి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం ఇది ఒక కాన్సెప్ట్ తప్ప అది చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే మరొకరు సృష్టించింది కాదు. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈ పరిశుభ్రతను పాటించడంతో పాటు వ్యర్థాల మేనేజ్మెంట్ చేయకపోతే రాబోయే కాలంలో భూమికి ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం, మానవాళికి ప్రమాదం అనే విషయాన్ని ప్రతి పౌరుడు గుర్తించే విధంగా వారిని ఎడ్యుకేట్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నదని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. చాలా స్వచ్ఛంద సంస్థలు దీని మీద పనిచేస్తున్నాయి. దానితో పాటుగా ఐటీసీ వారి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దీనికోసం ప్రత్యేకంగా వెచ్చిస్తుంది. వారి కృషిని కూడా మనం ఇక్కడ కొనియాడవలసినటువంటి అవసరం ఉందని భావిస్తూ ప్రభుత్వాలు ముందుకు రావాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి, స్వచ్ఛాంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.